హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెండి సిటీ హాస్పిటల్, విజయవాడ. పార్కిన్సన్స్ డిసీజ్ మనం కామన్ గా తెలుగులో వణుకుడు జబ్బు, కంపవాతం అని అంటా ఉంటాం. దీనికి ప్రధానంగా 4 ఫీచర్స్ ఉంటాయండి. మొదటగా చేతులు కాళ్ళు ఆదరటం, మనిషి నిదానం అయిపోవటం, కండరాలు బిగుతుగా ఉండటం, నడిచినప్పుడు తోలటం ఉండడం, అంటే ఇంబ్యాలెన్స్ అనే 4 ఫీచర్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఇందులో మనిషి నిదానం అయిపోవడంతో పాటు 2 ఫీచర్స్ ఉంటాయి. దీన్ని పార్కిన్సన్స్ డిసీజ్ అని కన్ఫర్మ్ చేస్తామండి. మనకి వచ్చే పేషెంట్స్ కామన్ గా అడుగుతుంటారండి, మేము ఏ స్టేజ్ లో ఉన్నాము, మాకు ఏ థెరపటిక్ ఆప్షన్స్ ఉంటాయి, మాకు సర్జరీ ఏ ఫేజ్ లో చేస్తారని అడుగుతూ ఉంటారండి. పార్కిన్సన్స్ డిసీజ్ మనకి 5 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1 అంటే ఇది ప్రిలిమినరీ స్టేజ్. జనరల్గా పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్ మనం హిస్టరీ చూస్తే ఒకవైపు జబ్బు మొదలవుతుంది, అంటే ఒకవైపు చెయ్యి కాలు వనకడం, లేదా ఒకవైపు చెయ్యి ఇంకో చెయ్యితో పోలిస్తే నిదానం అయిపోవటం, నడిచినప్పుడు ఒకవైపు చెయ్యి ఆర్మ్ స్వింగ్ అనేది తక్కువ ఉండటం అనేది జరుగుతుంది. ఈ ఫేజ్ లో జనంగా పెద్దగా డిసెబిలిటీ ఉండదు, వెరీ రేర్ గా మందులనే అవసరం అవుతాయి. వాళ్ళకి జస్ట్ ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా వాళ్ళ లైఫ్ అనేది గడపచ్చు. స్టేజ్ 1 ఫేజ్ అనేది ఇనిషియల్ 2 to 3 years అనేది లాస్ట్ అవుతుంది. ఆఫ్టర్ 2 to 3 years తర్వాత మన స్టేజ్ 2 ఫేజ్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుందండి. ఇందులో జనరల్గా 2 వైపులా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మొదట ఒక చెయ్యి ఒక కాలుతో మొదలైన జబ్బు మనకి 2 to 3 years లో రెండో వైపు కూడా స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళకి మాత్రం కొంత మందులు అవసరం అవుతుంది, బికాజ్ వీళ్ళు నడుస్తుంటే కొంత తోలటం ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు కూడా చాలా స్లో అయిపోతాయి. అంటే ఇదివరకు గంటలో చేసేది ఇప్పుడు గంటన్నర లేకపోతే 2 గంటలు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మందులతో మనం మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఈ స్టేజ్ 2 ఫేజ్ అనేది పేషెంట్ యొక్క ఫేజ్ ఆఫ్ డిసీజ్ బట్టి 3 to 7 years అనేది లాస్ట్ అవుతుందండి. ఇంకోటి స్టేజ్ 3 ఫేజ్ అండి. ఆఫ్టర్ 7 years ఏమవుతుందంటే డిసీజ్ పెరిగిపోవడం వల్ల కానీ, డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కానీ, ఇదివరకు మందు మనకి దాదాపు 4 గంటలు పనిచేస్తుంది అనుకోండి, ఇప్పుడు కేవలం 2 గంటలు పనిచేసినప్పుడు కూడా ఆప్టిమల్గా పనిచేయకపోవడం, అంటే ఇదివరకు అంత ఎఫెక్టివ్గా లేకపోవడం, 80-90% వరకు రావటం, పనిచేసినప్పుడు కూడా మనిషికి అబ్నార్మల్ మూమెంట్స్, అంటే డ్యాన్స్ లాగా రావటం, అటు ఇటు కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ నడిచినప్పుడు కానీ పోగటం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం మోటార్ ఫ్లక్చువేషన్స్ అంటాం. ఈ స్టేజ్ ఆఫ్ డిసీజ్ పేషెంట్స్కి మనకి మందులు కాకుండా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ కానీ, డోపమిన్ పంప్ కానీ వీళ్ళ జీవనశైలి నార్మల్గా గడపడానికి అనేది హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ అండి స్టేజ్ 4. ఇది ఆఫ్టర్ 10 years డిసీజ్ బాగా ఎక్కువైపోయిన తర్వాత మందులు ఆప్టిమల్గా పనిచేయకపోవడంతో పాటు వీళ్ళు కేవలం కొంత యాక్టివిటీ, అంటే ఏ యాక్టివిటీ చేయాలని కొంత అసిస్టెన్స్ అవసరం అవుతుంటుంది, అంటే హెల్పర్ అవసరం అవుతూ ఉంటారు. దాంతోపాటు వీళ్ళకి హాలుసినేషన్స్, అంటే సైకోసిస్, అంటే ఎవరు ఉన్నోళ్ళు లేనట్టు అనిపించడం, డెల్యూషన్స్ రావడం, అనుమానాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు యూరిన్, స్టూల్, బౌల్ అండ్ బ్లాడర్ మీద కూడా వాళ్ళు కంట్రోల్ కోల్పోతూ ఉంటారు. ఈ స్టేజ్ 4 డిసీజ్ మాత్రం మందులు మనం కొంత హెల్ప్ ఫిజియోథెరపీతో మనం మేనేజ్ చేయొచ్చు. పెద్దగా మనకి సర్జికల్ ఆప్షన్స్ అనేవి ఏమీ ఉండవండి. ఫైనల్లీ స్టేజ్ 5 అండి. స్టేజ్ 5 డిజార్డర్ వీళ్ళు కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయి ఉంటారు. సో వీళ్ళు కంప్లీట్ అసిస్టెన్స్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్కి వచ్చిన పేషెంట్స్ మనం ఫిజియోథెరపీ, సెకండరీ డిజార్డర్స్ లైక్ బెడ్ సోర్స్ కానీ, సెకండరీ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రివెంట్ చేయడంలోనే మనకి సరిపోతూ ఉంటుందండి. స్టేజ్ 3 వరకు మనకి స్పెసిఫిక్ ఆప్షన్స్ ఉంటాయి. స్టేజ్ 1 కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు కొంత ఎక్సర్సైజులు, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల వాళ్ళు మాడిఫై చేసుకోగలుగుతారు. స్టేజ్ 2 డిజార్డర్లో వాళ్ళ మందులతో నార్మల్గా వాళ్ళ లైఫ్ గడపగలుగుతారు. స్టేజ్ 3 డిజార్డర్స్లో మందులతో పాటు ఏదో ఒక అసిస్టెన్స్ లైక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆర్ బ్రెయిన్ చిప్ సర్జరీ కానీ, దాంతోపాటు డోపమిన్ పంప్ ద్వారా వాళ్ళ లైఫ్ నార్మల్గా గడపగలుగుతారండి. స్టేజ్ 4, స్టేజ్ 5 డిజార్డర్స్ మాత్రం ఓన్లీ సపోర్టివ్ థెరపీ అనేది పాసిబిలిటీస్ అనేది ఉంటుందండి. ఈ స్టేజెస్ తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. సో దట్ ఏ స్టేజ్లో ఏ థెరపీ ఉంటుందని పేషెంట్స్ కానీ వాళ్ళ కేర్ గివర్స్ కానీ ఒక నాలెడ్జ్ ఉంటుంది. థ్యాంక్ యూ.